హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ యూ? ఫైన్ అన్న. అన్న ఇది ఉత్సవం అనే కాన్సెప్ట్ మీ దగ్గరికి అసలు ఎలా వచ్చింది? నాకు డైరెక్టర్ అర్జున్ సాయి గారు ఫ్రెండ్ అండ్ ప్రొడ్యూసర్ గారి తరఫు నుండి కూడా వేరే శ్రీకాంత్ అని ఫ్రెండ్. సో ఒకసారి మీటింగ్ ఏదో వాళ్ళ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను సరదా కలవడానికి వెళ్ళినప్పుడు డిస్కషన్లో ఒక క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తే బాగుంటుందని టాపిక్ వచ్చింది. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుండేసరికి నాకు ఎక్సైట్ అయిపోయి ఒప్పేసుకున్నాను. ఓకే అన్న. అన్న ఇప్పుడున్న జనరేషన్కి నాటకాలు అనేవి చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్కి నాటకం ఏం ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దానికంటే చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడైతే టీవీస్ లేవో, సినిమాలు లేవో, అప్పుడు జనాలందరికీ అసలు పురాణాలు ఏంటి, దేవుళ్ళు ఎవరు, ఎవరి క్యారెక్టరైజేషన్ ఏంటి, ఇవన్నీ తెలియజేసింది నాటకం. సో దాని ద్వారా చాలా మటుకు ఇప్పుడు క్లాసులు వింటున్నప్పుడు, స్కూల్లో క్లాసెస్ వింటున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటాం కదా, అలా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనేది నాటకాలు చూసి తెలుసుకున్న రోజులు ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చినా కూడా లైవ్గా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే, ఆ పర్ఫార్మెన్స్ని చూస్తే వచ్చే ఫీలింగ్ వేరుంటుంది డెఫినెట్గా. సో ఈ జనరేషన్లో వాళ్ళకి తెలియకపోయినా కొంచెం టైం తీసుకొని అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక నాటకం చూస్తే చేస్తున్న కళాకారులకి మంచిది, అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా. అలా పర్ఫామ్ చేసిన వాళ్ళకి సినిమాల్లో రావడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక నాటకంలో కంటిన్యూస్గా 2 పేజీలు 3 పేజీల డైలాగులు గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్లో చెప్పే నాటక ఆర్టిస్టులకి స్క్రీన్ ముందుకు వచ్చి కెమెరా ముందు ఒక డైలాగ్ చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది, సింగిల్ టేక్లో అయిపోతుంది. సో ఆస్పైరింగ్ యాక్టర్స్కే కావచ్చు, చూసిన వాళ్ళకి కావచ్చు, ఇది బాగుంటుంది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా నాటకం ఎప్పుడైనా చేశారా? యాక్చువల్గా మాకు జబర్దస్త్ ఎవ్రీ స్కిట్ ఈజ్ ఏ నాటకం ఓన్లీ. ఎందుకంటే మేము స్కిట్ స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు మర్చిపోకుండా డైలాగ్ కంటిన్యూస్గా ఫ్లో చెప్పాల్సిందే. అందరు డైలాగులు అందరూ గుర్తుపెట్టుకొని చెప్పాలి. సో ప్రతిరోజు మేము చేసేది స్కిట్ కూడా ఒక నాటకమే. అది కాకుండా నేను స్టేజ్ ఆర్టిస్ట్నే కానీ నాటకాలు చేయలేదు. నేను వేరే డాన్స్ ఇమిటేషన్స్ అవి చేశాను, మిమిక్రీ చేయడం అలా చేస్తాను. ఇప్పుడు జబర్దస్త్ మరి ఇంకా పూర్తిగా క్లోజ్ చేసినట్టే? నేను జబర్దస్త్ మానేసి ఆల్మోస్ట్ 2 years పైన అయింది. ఎందుకంటే నేను సినిమాల వైపు వచ్చి డైరెక్షన్ చేద్దాము అనేది ఒకటి, ఇంకా వేరే మూవీస్ యాక్ట్ చేద్దాం అనేది. సో దీంతోపాటు భగవంతుడు అనే ఒక మూవీ చేస్తున్నాను, భరతపురం, సో ఏకం, ఇలా ఇవన్నీ మూవీస్ చేస్తున్నాను. వాలంటీర్ 4 మూవీస్ చేస్తున్నాను. అందుకనే గ్యాప్ తీసుకున్నాను. హీరో క్యారెక్టర్ హీరో అనే కాదు, ఏ క్యారెక్టర్ వచ్చినా మంచి క్యారెక్టర్ అయి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏవైనా సరే చేస్తున్నాను. హీరో విలన్ ఇలానే కాదు, మంచి క్యారెక్టర్ ఏదైనా ఓకే. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి డ్రీమ్ రోల్స్, ఒక్కొక్కటి చేసుకుంటూ పోతే వస్తూ ఉంటాయి. మేబీ అంటే పర్టికులర్గా నేను ఇంకా ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఇది మిస్ అయ్యా అనేది చేయాలి అనేది లేదు. బట్ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏ స్టోరీ దొరికినా చేయాలనేది ఉంది. అంటే స్పెషల్గా విలన్ క్యారెక్టర్ ఏదొచ్చినా నేను సూట్ అవుతాను అనుకునే క్యారెక్టర్ ఏదైనా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.